హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్స్. ముందుగా అందరికీ వరాహ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు వరాహస్వామి జయంతి కనుక ఇవాల్టి వీడియోలో మనం వరాహస్వామి యొక్క చరిత్రను తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ వరాహ అవతారం తెలుసుకోవాలనుకుంటే సృష్టి ఎలా మొదలవ్వింది అనే విశేషాలు కూడా తెలుసుకోవాలి. సృష్టి మొదటిలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుండి ఒక తెల్లని తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ తామర పువ్వు నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. అలా ఆ బ్రహ్మదేవుడు మొదటగా నీరును సృష్టించాడు. ఆ నీటిని నారా అని కూడా మనం పిలుస్తాం. ఆ నీరే విష్ణువు యొక్క నివాస స్థానము అయ్యింది. అందువలన విష్ణువుకు నారా అనగా నీరు, నారాయణుడు అనగా నీటిలో నివసించేవాడు అను కారణంతో నారాయణుడు అనే పేరు వచ్చింది. అలా సృష్టి మొదలవుతూనే నీటితో మొదలవ్వింది. సృష్టి అంతము చెందాక కూడా నీరే మిగిలి ఉంటుంది. ఆది అంతము రెండు నీటితోనే కొనసాగుతాయి. ఆ తరువాత అగ్ని, జలము, వాయువు, ఆకాశము, భూమి అను పంచభూతాలు బ్రహ్మ నుండి వరుసగా ఆవిర్భవించాయి. ఇక మళ్ళీ సృష్టి మొదలు కథకు వద్దాం. బ్రహ్మదేవుడు సృష్టి చేసే ఆలోచనలో ఉన్నాడు. అప్పుడే బ్రహ్మదేవునికి మొదటగా మోహం పుట్టింది. మోహం అంటే ఓ మనిషి అహంకారము, అన్నీ తానే అను గర్వము. అలా ఆ మోహం నుండి మహామోహము పుట్టింది. అలా ఆ మహామోహం నుండే స్త్రీ సంభోగము, ఒంటిని అలంకరించుకోవటమో, చందనము పూసుకోవటమో వంటివి జన్మించాయి. ఇది చూసిన బ్రహ్మదేవుడు, అయ్యో, సృష్టి చేయాలనుకుంటే ఇవి జన్మించాయి ఏంటి, ఇవి ఎల్లప్పుడూ చెల్లేవి కాదు కదా అని అనుకోగానే తన నుండి మరో శక్తి పుట్టుకు వచ్చింది. అదే క్రోధం. దానికి తామిశ్రం అని పేరు. అలా ఆ తామిశ్రం నుండి అంధతామిశ్రం పుట్టుకు వచ్చింది. అంధతామిశ్రం అంటే మృత్యు భయం. ఆ తర్వాత జన్మించినది చిత్త విభ్రవం అనగా మనసు నిలకడగా ఉండకపోవటం. ఈ రకంగా బ్రహ్మదేవుడు సృష్టి మొదలించిన వెంబటే మానవ దుఃఖానికి కారణమైన ముఖ్యమైనవి అన్నీ జన్మించాయి. అటువంటి వాటిని ఎదుర్కోవడానికి నారాయణ స్మరణం చేస్తూ ఉండాలి. హరినామమే వీటన్నిటికీ సమాధానముగా బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగించాడు. అలా మొదట అన్ని అశుభమైనవి, బాధాకరమైనవి జన్మించటంతో బ్రహ్మదేవుడు నిరాశ చెందాడు. మానవులను రక్షించడానికి, వీటన్నిటినీ అదుపులో పెట్టడానికి ఓ మంచి గురువుని సృష్టించాలని అనుకున్నాడు. అలా అనుకున్న వెంటనే ఆయన యొక్క మనస్సు నుండి సనక సనందులు జన్మించారు. వారే సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు. వెంటనే బ్రహ్మదేవుడు వారిని పిలిచి, ఓ కుమారుల్లారా, మీరు ఈ అవిద్యా పంచకము నుండి మానవులను రక్షించండి, వారికి మోక్ష మార్గాన్ని చూపెట్టండి అంటూ ఆదేశించాడు. అది విన్న ఆ సనక సనందనాదులు గట్టిగా కేకలు వేస్తూ నవ్వసాగారు. దాంతో కోపించిన బ్రహ్మదేవుడు, ఏమిటిది, నా ఆదేశాన్ని మన్నించకుండా నవ్వుతారా అని అడిగాడు. దాంతో వారు, ఓ తండ్రి, నీవే కదా సృష్టికర్తవి, నీవే చెప్పలేని ఈ విషయాన్ని పసిపిల్లలము మేమెలా చెప్పగలము అనే విషయంతోనే మేము నవ్వాము, అంతేగాని మిమ్మల్ని అగౌరవపరచడానికి కాదు అని అన్నారు. కాని ఈలోపు బ్రహ్మ క్రోధించిన వెంటనే తన ముఖంలోంచి ఓ మహాపురుషుడు జన్మించాడు. ఆ మహాపురుషుడు పుట్టగానే బోరున ఏడవసాగాడు. అతడిని చూడగానే ఆశ్చర్యపోయిన బ్రహ్మదేవుడు, ఎవరు నీవని అడిగాడు. అప్పుడే ఆకాశవాణి, ఆ పరమేశ్వరుడే నిన్ను పరీక్షించడానికి నీలో క్రోధాన్ని వదిలాడు. నీ కోపము, రౌద్రము వలనే ఆ శివుడి యొక్క అంశ నీ ముఖములో నుంచి బయటకు వచ్చింది. ఈయనకు నీవే నామకరణం చేయు అని చెప్పింది. బోరునా ఏడుస్తున్న ఆ మహాపురుష బాలుడును దగ్గరగా పిలుచుకొని, ఓ కుమారా, నీవు ఇంత ఏడ్చావు కాబట్టి నేను నీకు రుద్ర అని నామకరణం చేస్తున్నాను. నీవు 11 రూపాలతో ఈ భూమండలాన్ని అదుపులో ఉంచు అని ఆదేశించాడు. దానికి రుద్రుడు అంగీకరించాడు. ఇక్కడ రుద్రుడు అంటే శివుడు. శివుడు బ్రహ్మకు జన్మించడం ఏమిటి, ఆయనే బ్రహ్మదేవుని ఆజ్ఞ మన్నించటం ఏమిటి అని అనిపించవచ్చు. నిజానికి శివుడు పరమాత్మ. ఆయనే సకల లోకము. కావాలనే రుద్రుడిగా జన్మించి ఏకాదశ రుద్రులుగా మారి బ్రహ్మ ఆజ్ఞలను పాటించేవారు. అలా ఏకాదశ రుద్రులు బ్రహ్మదేవునికి పక్కనే ఉండి సహాయము చేసేవారు. ఆ తర్వాత బ్రహ్మదేవునికి ఓ 10 మంది జన్మించారు. బొటనవేలు నుండి దక్షుడు జన్మించాడు. బొటనవేలును దక్షం అంటారు గనక ఆయనకు దక్షుడు అని పేరు. తొడ నుండి నారదుడు పుట్టాడు.
పుట్టుకొచ్చాడు. నాభి నుండి పులహుడు, చెవి నుండి పులస్త్యుడు, చర్మం నుంచి భృగు మహర్షి, చేతి నుంచి క్రతువు, ముఖం నుంచి అంగీరస మహర్షి, ప్రాణం నుండి వశిష్ఠ మహర్షి, మనస్సు నుండి మరీచి, కళ్ళల్లో నుంచి అత్రి మహర్షి, ఆత్మ నుండి మన్మధుడు మొదలైన వారు జన్మించారు. తన కుడి స్థానం నుండి ధర్మదేవత జన్మించింది. వెన్నుపూస నుంచి మృత్యుదేవత ఇంకా అధర్మము ఒకేసారి జన్మించాయి. ఈసారి తన శరీర భాగాల నుండి కాకుండా తానే స్వయంగా ఒక స్త్రీ పురుషుడిని సృష్టించాలనుకున్నాడు. అలా అనుకోగానే బ్రహ్మదేవునికి శరీరం యొక్క కుడి భాగము నుండి ఒక వ్యక్తి జన్మించాడు. బ్రహ్మకు స్వయంభూ అను పేరు ఉన్నందువలన ఆయనకు స్వయంభువు అని పేరు వచ్చింది. ఆయనే మొదటి మనువు. బ్రహ్మ ఎడమ వైపు నుండి ఒక అందమైన స్త్రీ పుట్టుకొచ్చింది. ఆమె శతరూప అనే పేరు పొందింది. అలా కుడి ఎడమ నుండి పుట్టిన స్వయంభువు శతరూపులు ఆది దంపతులు అయ్యారు. మొదటిసారిగా సంసారముతో సంతానము కలిగిన భార్య భర్తలయ్యారు. ఇద్దరు బ్రహ్మదేవునికే పుట్టినా సరే అన్నా చెల్లి అనే వరస పొందకుండా సృష్టి కొనసాగించడానికి బ్రహ్మ ఆజ్ఞతో వారు ఆది దంపతులు అయ్యారు. స్వయంభువు మనువు బ్రహ్మ వద్దకు వెళ్లి, తండ్రి, మీ ఆజ్ఞ అనుసారం మేము దంపతులమయ్యాము. అయినా కాని నాకు నా కర్తవ్యం ఏమిటో తెలియట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. మీరే నా కర్తవ్యం ఏంటో చెప్పండి. మీ ఆజ్ఞనే మేము శిరసా వహిస్తాము అని అన్నాడు. దానికి బ్రహ్మదేవుడు, కుమారా, నేను సృష్టిని చేయాలనుకున్నాను, కానీ వీరంతా నా మనస్సంకల్పంతోనే జన్మించారు. అది నాకు ఎంతో విసుగ్గా అనిపిస్తున్నది. మీరెలాగో దంపతులు అయ్యారు కాబట్టి మీరే మరో దంపతులను సృష్టించండి. ఆ దంపతులు మరెందరో దంపతులను సృష్టిస్తారు. ఇలా ఈ సృష్టిని కొనసాగిస్తూ మానవులతో, జీవ జంతువులతో, కోటి ప్రాణులతో జగత్తంతా నింపండి అని ఆదేశించాడు. దానికి స్వయంభువు, తండ్రి, మీరు చెప్పినట్టే సృష్టిని చేస్తాము, కానీ ఈ ప్రదేశమంతా నీటితో నిండి ఉన్నది. ఈ నీటిలోనే సృష్టి చేస్తే నీటి జంతువులకు తప్ప ఇతర ప్రాణులకు వీలుండదు. కనుక భూమి ఉంటే మీ ఆజ్ఞను మన్నిస్తాను అని అన్నాడు. అవును, స్వయంభువు అన్నట్టే అప్పటికి అంతా నీరే ఉండేది. భూమి కనపడకుండా ఎక్కడో రసాతలంలో ఉంది. అందువలన సృష్టి కొనసాగించడానికి వీలు లేకుండా పోయింది. అలా బ్రహ్మదేవుడు స్వయంభువు చెప్పిన మాటకు అయోమయం చెందాడు. తర్వాత ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. బ్రహ్మదేవుని యొక్క కుడి ముక్కు నుండి ఒక బొటన వేలంతో ఉన్న తెల్లని పంది బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఆ తెల్లని పంది ఒళ్ళంతా తెల్లని జుట్టుతో ఉండగా ఒక్కసారిగా తన శరీరాన్ని భూమి ఆకాశము అంటూ అన్నిటినీ కప్పేసేంత పెద్దగా మారాడు. నీటిలో దూకి సముద్రంలో ఈది గర్జిస్తున్నాడు. ఆ విశాలమైన రూపము, ఆ పంది లీలలను గమనించిన బ్రహ్మదేవుడు, సందేహము లేదు, ఈయన నారాయణుడే. భూమి లేదన్న మన బాధను తెలుసుకొని రసాతలంలో మునిగిన ధరణిని మనకు తిరిగి ఇవ్వడానికే ఈ రూపం ధరించాడు అని బ్రహ్మ మరియు మానసపుత్రులంతా చేతులెత్తి మొక్కేసాగారు. ప్రభు వాసుదేవ, నీకు జయం కలుగుగాక. నీవే రుద్రుడవు, నీవే బ్రహ్మవు, అన్ని రూపాలలో నీవే ఉన్నావు. నీవు లేని చోటు లేదు, నిన్ను కాదన్న మాట రాదు. ఓ అనంతుడా, పద్మనాభుడా, నీ పాదలకు ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాము. సృష్టి చేయడానికి ఆధారంగా భూమిని మాకు అందించు అని వేడుకున్నారు. అప్పుడు ఆదివరాహ రూపములో ఉన్న విష్ణువు అత్యద్భుత శబ్దాలతో గర్జించసాగాడు. వరాహస్వామి గర్జనలు బ్రహ్మదేవుని చెవిన వేదాలులా వినిపిస్తున్నాయి. ఆ ధ్వనితో బ్రహ్మాదుల దుఃఖం ఒక్క క్షణములో తొలగిపోయింది. సముద్ర జలమంతా పులకించిపోయింది. అలా వరాహస్వామి భూదేవిని రక్షించి ధర్మస్థాపన చేసిన కథను ఇప్పుడు మనం వివరించుకోబోతున్నాం. వరాహస్వామి కథకు ముందు ఇద్దరు బలమైన రాక్షసులు పుట్టుకను కూడా మనం వివరించుకోవాలి. ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే బ్రహ్మదేవునికి 10 మంది కుమారులు జన్మించారు. ఆ 10 మందిలో ఒకరైన వాడు మరీచి. ఆ మరీచి యొక్క పుత్రుడే కశ్యపుడు. బ్రహ్మ బొటనవేలు నుంచి జన్మించిన దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు ఉన్నారు. ఆ 60 మంది కుమార్తెలలో ఎంతో అందమైన మొదటి 13 కుమార్తెలు వారే అదితి, దితి, కళ, ధనయుస, ధను, సింహిక, క్రోధ, ప్రిత, విశ్వ, వినత, కపిల, ముని, కద్రువులు. వీరంతా ఒకేసారి దక్ష ప్రజాపతి వద్దకు వెళ్లారు. వారిని చూసిన వెంటనే దక్షుడికి విషయం అర్థమయ్యింది. మీరంతా ఎవరినో ప్రేమించారు, ఎవరినో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, చెప్పండి ఎవరు ఆయన అని అడిగాడు. దానికి ఆ 13 కుమార్తెలు, మేము మరీచి కుమారుడైన కశ్యపునికి వివాహం చేసుకోవాలనుకుంటున్నాము అని సమాధానమిచ్చారు. కశ్యపుడు గొప్ప అందగాడు. దానికి
దానికి సందేహం లేదు. కాని 13 కుమార్తెలు ఒకే భర్తను ఎంచుకుంటే సవతిపోరు ఉంటుంది కదా, దానికి మీలో మీరు గొడవ పడతారేమో అని దక్షుడన్నాడు. దానికి ఆ కుమార్తెలు, లేదు తండ్రి, మేమంతా ఈ సవతిపోరు లేకుండా కలిసిమెలిసి ఉంటాము అని చెప్పారు. అలా 13 కుమార్తెలను వివాహమాడడానికి కశ్యపుడు కూడా ఒప్పుకున్నాడు. అలా ఆ 13 దక్ష కుమార్తెలు మరీచి కుమారుడైన కశ్యపునికి వివాహమాడతారు. కశ్యపుడు తన 13 భార్యలను ఎల్లప్పుడూ సరిసమానంగానే చూసేవాడు. అలా ఆ 13 దక్షుని కుమార్తెలలో పెద్ద కూతురైన అదితికి దేవతలు జన్మించారు. మూడవ కుమార్తె అయిన వినుతకి గరుత్మంతుడు అరుణుడు జన్మించారు. ఆ గరుత్మంతుడే విష్ణువుకు వాహనమయ్యాడు. ఆ అరుణుడే సూర్యునికి రథసారథి అయ్యాడు. నాగమాత అయిన సురష అను కుమార్తెకు నాగులు పుట్టుకొచ్చారు. కద్రువుకు తక్షకుడు, వాసుకి శేషుడు అంటూ మొత్తం 1000 మంది పాములు జన్మించారు. ఇంకా శ్రేయకు గుడ్లగూబలు, గ్రద్దలు, తేగలు వంటివి జన్మించాయి. ఇలా కశ్యపుడి భార్యలందరికీ సంతానము కలిగింది. కానీ ఒక్క దితికి తప్ప. ఓ రోజు ఇదే విషయంపై దితి ఆలోచించసాగింది. అదేమిటి, మేము 13 అక్కా చెల్లెళ్ళము ఒకేసారి కశ్యపునికి వివాహం ఆడాము కదా, ఆయనేమో అందరికీ సంతానము కలిగించి నాకు మాత్రం ఏ కుమారుడిని ప్రసాదించలేదెందుకు? ఆయన భార్యలలో అదితి తర్వాత నేనే పెద్దదానినైనా నాకు సంతానము కలగలేదు. కానీ నాకన్నా చిన్నవారు నా చెల్లెళ్ళందరికీ పిల్లలు పుట్టారు. ఇది అసలు ఏ కారణంతో జరిగింది అంటూ ఎంతో ఆలోచించసాగింది. ఆ ఆలోచనతోనే దితికి కామ కోరికలు మొదలయ్యాయి. సరిగ్గా సూర్యుడు అస్తమించక అరగంట ముందు దితి కశ్యపుని వద్దకు వెళ్ళింది. ఆయనను నమస్కరిస్తూ, ఏవండి, మీకు పక్షపాతం ఏమీ లేదు కదా అని అడిగింది. అయ్యో, అంత మాట అన్నావేంటి? అందరినీ సరిసమానంగానే చూస్తున్నాను కదా అని కశ్యపుడు అన్నాడు. దానికి దితి, స్వామి, మీ భార్యలలో అందరికీ సంతానము కలిగింది, కానీ నాకు మాత్రం ఇంకా పిల్లలు లేరు. నాకన్నా చిన్నవారైన నా చెల్లెళ్లకు కూడా సంతానం కలిగింది. ఇప్పుడేమో నా శరీరమంతా కామంతో నిండిపోయింది. నాకు కూడా ఒక పుత్రుడిని ప్రసాదించు అని కోరింది. దానికి కశ్యపుడు, నీవు కోరిన దాంట్లో తప్పులేదు. నిజానికి ఆ భగవంతుడు ఈ సృష్టి ముందుకు నడపడానికే కదా భార్య అను దేవతను ప్రసాదించేది. భార్య లేకుండా ఈ జగత్తే ఉండదు. అసలు సంతానముకు మూల కారణమే భార్య. అటువంటి భార్య రుణాన్ని తీర్చుకోవడానికి నేను నీవేమి కోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పైగా నీవు నిజంగా దేవతా స్వరూపానివి. నేను నీ భర్తను కనుక నీ కోరికను తీర్చడమే నా ధర్మం. కానీ నీవందుకోసమై కొంతసేపు వేచి ఉండాలి. ఎందుకంటే ఇది సంధ్యా సమయం. ఇది అసురుల సంధ్యా సమయము, ఈశ్వరుని రుద్ర విహార సంధ్యా సమయము. ఈ సమయములో రాక్షసులు తిరుగుతారు. ఆ నారాయణుడి ప్రీతిపాత్రుడైన రుద్రుడు తన 3వ కంటిని తెరిచి తిరుగుతుంటాడు. పంచభూతాలను విహరిస్తూ భూమండలమంతా తన వృషభ వాహనంపై తిరుగుతుంటాడు. ఆయన శ్మశానాలలో ఉండడానికే ఇష్టపడుతుంటాడు. దేవలోకములో ఉన్న శ్మశానమైన రుద్రలోకములోనే తిరుగుతుంటాడు. అలా ఆ రుద్రలోకంలో ఉన్న శ్మశానాల బూడిద ఆయన యొక్క జుట్టును చెరుపెక్కిస్తుంటుంది. ఎర్రని జడ కలిగి ఒళ్ళంతా బూడిదను పోసుకొని వైరాగ్యాన్ని పొందుతాడు. సకల లోకాన్ని సృష్టించిన వాడు, అందరికీ వరములిచ్చేవాడు, భక్తికి తల వంచేవాడు, అందరికీ ఐశ్వర్యములిచ్చే ఆయన మాత్రము కతిక దరిద్రము వలె పులి చర్మం ధరించి మెడలో పాము వేసుకొని ఒంటి నిండా బూడిదతో సామాన్యుని వలె తిరుగుతాడు. ఆయన వైరాగ్య సంపన్నుడు. ఆయన దయతోనే ఇంతమంది భార్యలను పోషిస్తున్నాను. ఆయన దయతోనే ఇంతమంది పిల్లలు నాకు జన్మించారు. ఆయన దయ చూపడం వలనే నా తపస్సు ఫలించింది. తపశ్శక్తిని పొందాను, మహిమలను పొందాను. అందువలనే ఆయనను మనం గౌరవించాలి. రుద్ర విహార సంధ్యా సమయములో మనం అన్నం తినకూడదు. స్త్రీ సుఖమో సంగమించటమో అస్సలు చేయకూడదు. సంధ్యా సమయంలో కేవలం సంధ్యావందనము మాత్రమే చేయాలి. భగవంతుడిని మాత్రమే ప్రార్థించాలి. అంతేగాని గుడ్డిగా ఎవరూ చూడట్లేదు కదా అని అనుకోకూడదు. తన 3 కళ్లతో శివుడు తాండవమాడుతూ లోకమంతా తిరుగుతూ ఉంటాడు. ఆయన చూడట్లేదు కదా అని భ్రమపడితే పొరపాటు. లేక ఆయన మన బంధువే కదా, ఏమీ అనుకోడు అనుకుంటే మరీ పొరపాటు. ఎందుకంటే ఆయన పరమాత్మ. ఆయనకు బంధువులు ఎవరు, శత్రువులు ఎవరు, నా వారు, నా కానివారు అంటూ ఉండరు.
ఆయన లేని చోటు లేదు, ఆయనది కాదన్న వస్తువు లేదు. ఆయన చూస్తున్నాడు, చూస్తూనే ఉంటాడు. ఇది సమయం కాదు. ఆయనను గౌరవించకుండా ఇప్పుడు నేను నీ కోరిక తీరుస్తే నీ కడుపున రాక్షసులు జన్మిస్తారు. శివుడి దగ్గర ఉండే 2 అనుచరులు నీ గర్భమున చేరి నీ పిల్లలకు రాక్షస లక్షణాలు అందిస్తారు. అలా జన్మించే ఆ పుత్రులు లోక కంటకులవుతారు, దుర్మరణం పొందుతారు. ఏమో, నీ చెల్లెలు సతీదేవిని ఆయన వివాహమాడాడనో, నీకు మర్ది అవుతాడనో, ఆ బ్రహ్మతో మన పాపాన్ని క్షమిస్తాడని మాత్రం అనుకోకు. కాబట్టి కాసేపు ఆగితే సంధ్యా సమయం ముగుస్తుంది. అప్పుడు నీ కోరికను నేను తీరుస్తాను అని అన్నాడు కశ్యపుడు. ఇన్ని చెప్పినా సరే దితి అవేవి వినిపించుకోలేదు. కామంతో నిండి ఉన్న తన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోయింది. ఒక్క క్షణము తనని తాను మరిచిపోయింది. ఒక వేశ్య వలె తన భర్త పంచను లాగుతూ తీసుకువెళ్లిపోయింది. కశ్యపుడు ఎంతటి బ్రహ్మర్షి అయినా సరే భార్య కామం ముందు అణిగిపోయాడు. భార్య అంతలా లాక్కుపోతుంటే ఆమె మాటను కాదనలేకపోయాడు. అంతా ఈశ్వరుడి ఇచ్చ అనుకొని తన భార్య కోరికను మన్నించి ఆమెతో సంగమించాడు. ఆ తర్వాత కశ్యపుడు చక్కగా స్నానం చేసి ఒళ్ళంతా విభూతి పూసుకొని రుద్రజపం చేస్తున్నాడు. అప్పటిదాకా కామ కోరికలో మునిగి తేలిన దితి ఇప్పుడు కాస్త ఆలోచనలో పడింది. తాను చేసిన తొందరపాటును గుర్తు చేసుకొని సిగ్గుపడింది. రుద్ర విహార సంధ్యా సమయంలో కామించానని గుర్తించి ఒక్కసారిగా భయపడిపోయింది. పరుగున భర్త దగ్గరకు వెళ్ళి, ఏవండి, నేను కామ కోరికలో ఉండి మీ మాటను గ్రహించలేకపోయాను. ఇప్పుడు నా మనసు మునుపులానే మారిపోయింది. ఎందుకో నేను చేసింది తప్పనిపిస్తున్నది. చేసిన పనికి నాకు ఎంతగానో సిగ్గుగా ఉంది అని అంటూ పోరున తన భర్త ముందు ఏడవసాగింది. దాంతో కశ్యపుడు, ఓ మూర్ఖురాలా, నేను ఎంత చెప్పినా నీవు వినలేదు. అయినా ఇప్పుడు ఆలోచిస్తే ఏముంది చెప్పు, అంతా దైవ నిర్ణయమే. ఎంతైనా నీవు నా మాట కాదన్నావు, పరమేశ్వరుడిని అవమానపరిచావు. ఇప్పుడు నీ కడుపున జన్మించేవారు లోక కంటకులవుతారు. ఆ రుద్రుడి వద్ద ఉన్న భద్ర అభద్ర అను 2 అనుచరులు నీ కడుపున చేరి జన్మించబోయే నీ పుత్రులకు రాక్షస లక్షణాలను అందిస్తారు. నీ పుత్రులు స్త్రీలను, పిల్లలను, దేవతలను, గంధర్వులను అంటూ లోకమంతటా పీడిస్తుంటారు. దేవతలు విష్ణువును ప్రార్థించగా ఆ నారాయణుడు భీకరంగా దిగివచ్చి నీ కుమారులను చంపుతాడు అని అన్నాడు. అంతవరకు రాక్షస పుత్రులు జన్మిస్తారనుకొని దుఃఖిస్తున్న దితి వెంటనే ఒక చిరునవ్వును పొందింది. శ్రీ మహావిష్ణువు చేత చంపబడ్డవారు ఎవరైనా సరే మోక్షాన్ని పొందుతారు. అలా తన కుమారులు మోక్షాన్ని పొందుతారనుకొని దితి కాస్త కుదటపడింది. దితి ఆనందానికి కశ్యపుడు ఆశ్చర్యపోయాడు. విషయం ఏంటా అని అడిగాడు. దానికి దితి, ఏవండి, నా కుమారులు రాక్షసులైనా సరే వారు నారాయణుడి చేతుల్లో మరణాన్ని పొందుతారు. ఆ విష్ణువు చేత చంపబడిన వారు, విష్ణువును చూసి మరణించిన వారు తప్పక మోక్షం పొందుతారు. కాబట్టి నా మనసు ఇప్పుడు కాస్త కుదటపడింది అని అంటుంది. దాంతో కశ్యపుడు, సరే, ఇప్పుడు నీవు జ్ఞానంతో ఆలోచించావు, నీకు విష్ణు భక్తి కలిగింది. కాబట్టి నీకో వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు పుట్టబోయే 2 కుమారులలో ఒక కుమారునికి 4 కుమారులు జన్మిస్తారు. వారే ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు, వికలాహుతుడు. ఈ 4 పెద్దవాడైన ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడై నీ పుత్రులు తెచ్చే అపకీర్తిని పూర్తిగా తొలగించి నీ వంశాన్ని నిలబెడతాడు. అలా ఆ వంశములో జన్మించేవారు ఎక్కువగా భాగవతోత్తములే అవుతారు అని అన్నాడు. దానికి దితి ఎంతో సంతోషించింది. ఆ తర్వాత దితి గర్భం ధరించింది. పుట్టబోయేవాడు తొందరగానే పోతాడేమో అన్న భయముతో కడుపులోనే 100 ఏళ్లు తన కుమారులను మోసింది వారి తల్లి దితి. అలా 100 ఏళ్ల వరకు దితి గర్భం ధరించటముతో అందులో నుంచి ఎంతో గొప్ప తేజస్సు వస్తుంది. వందలాది సూర్యుల తేజస్సుతో ఆ గర్భ శిశువులు వెలిగిపోతున్నారు. ఆ దెబ్బకి దేవతల కాంతి కూడా తగ్గిపోయింది. ఒక్కసారిగా దేవతలు దిగ్భ్రాంతి చెందారు. బ్రహ్మదేవుని వద్దకు పరుగులు తీశారు. ఓ బ్రహ్మదేవ, మేము దేవతలము. మా కాంతి ముందు ఎంతటి అంధకారమైనా సరే వెలుగులోకి వస్తుంది. అటువంటిది మా కాంతి ఎలా తగ్గిపోయింది? దితి గర్భం నుండి అంతటి తేజస్సు ఎందుకు వస్తుంది? మాకెందుకో భయంగా ఉన్నది. ఋషులు కూడా దిగ్భ్రాంతి చెందుతున్నారు. అసలు ఆ గర్భము అంతలా వెలిగిపోవడానికి కారణమేమిటి అని ఆ దేవతలు అడిగారు. దానికి బ్రహ్మదేవుడు అసలు కథ ఏంటో ఇలా వివరించాడు. సృష్టి చేయకముందు బ్రహ్మదేవునికి సనక సనందనులు అను 4 కుమారులు పుట్టారు. అయితే ఈ సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు అను 4 ఎప్పుడు 5 ఏళ్ల బాలుడి వలె కనిపిస్తుంటారు. అలా ఒకరోజు వారు వైకుంఠపురానికి బయలుదేరారు. ఆ వైకుంఠపురము పాల సముద్రంలో ఉంది.
వైకుంఠానికి సప్త ప్రాకారములు ఉన్నాయి అనగా ఒకదానిలో మరోటి అంటూ ద్వారము వలె ఆ సప్త ప్రాకారములు కనిపిస్తుంటాయి. ప్రతి ప్రాకారము కూడా బంగారంతో చేయబడినది. అలా సప్త ప్రాకారములో మొదటి ప్రాకారము దాటగానే ఓ పెద్ద వనం కనబడుతుంది. ఆ వనమును నిశ్రేయస వనము అని అంటారు. అందులో ఎన్నో పళ్ళు పూలు కనబడుతుంటాయి. ఎన్నో కల్పవృక్షాలు ఉంటాయి. ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప సంగీతములు పాడుతూ కనబడుతుంటారు. అక్కడే రెండవ ప్రాకారము దగ్గరలో మందరవనం చోటున ఓ చిన్న కొలను కూడా ఉంచాడు మహావిష్ణువు. అక్కడ ఉండే చెరువులో అమృతం ఉంటుంది. అమృత చెరువు చుట్టూ అంతా చలువురాళ్లతో నిండి ఉంటుంది. ఆ చలువురాళ్లపై పువ్వులు పరుచుకొని అప్పుడప్పుడు లక్ష్మీదేవితో ముచ్చట్లాడుతాడు మహావిష్ణువు. ఆ ముచ్చట్లతో లోకమంతటా శుభసుఖనాలు కురుస్తూ ఉంటాడు నారాయణుడు. అలా ఆ వనం వరకు చేరిన సనక సనందనులు అత్యద్భుతంగా విష్ణువును కీర్తించసాగారు. ఆహా, ఇది కదా మోక్ష స్థలం అంటే, ఏమి అద్భుతమో అంటూ అక్కడి విష్ణులీలలను, కనబడుతున్న ప్రతి చెట్టును, చూసే ప్రతి జంతువును వారు కీర్తిస్తూ ముందుకు వెళ్లసాగారు. ఎన్ని పుష్పాలు కనబడినా ఒక్కటి తలపై పెట్టుకోలేదు. అన్ని నారాయణుడి కోసమే అంటూ ముందుకు నడిచారు. అలా వారు 6 ప్రాకారాలు దాటారు. 7వ ప్రాకారము దాటిన వెంబటే విష్ణువుకు సంబంధించిన 4 భవనాలు కనిపిస్తాయి. అలా ఆ సమయంలో మహావిష్ణువు ఏకాంత మందిరంలో ఉన్నాడు. అలా సనక సనందనులు 6 ప్రాకారములు దాటగానే 7వ ప్రాకారం వద్ద 2 వ్యక్తులను చూశారు. వారు అచ్చం విష్ణు వలె కనబడుతున్నారు. వారే జయ విజయ అని పేరు కలిగిన ద్వారపాలకులు. జయుడు విష్ణువుకు కుడివైపు ఉంటే విజయుడు ఎడమవైపు ఉండేవాడు. ఆ జయ విజయులు ఇద్దరూ విష్ణువు వలె మెరిసిపోతున్నారు. విష్ణువులానే 4 చేతులని పొంది ఉన్నారు. ఆ 4 చేతుల్లో కూడా శంఖచక్ర గదా పద్మాలను ధరించారు. అలా ఆ జయ విజయులు ఇద్దరూ 5 ఏళ్ల బాలుడి వలె కనిపిస్తున్న సనకసనందులను చూసి ఆశ్చర్యపోయారు. ఏమిటి, ఈ కుమారులు అసలు 6 ప్రాకారములు ఎలా దాటి వచ్చారు? ఆ ప్రాకారము యొక్క పాలకులు ఎలా రానిచ్చారు అని కళ్ళు ఎర్ర చేసుకొని లోపలకు వెళుతున్న సనకసనందులను వారి చేత ఉన్న కర్రలతో అడ్డుకున్నారు. ఆగండి, ఎవరు మీరు? ఎంతో తపశక్తి ఉంటే గాని ఇక్కడ వరకు రాలేరు. విష్ణు అనుగ్రహం పొందకుండా ఎవరు పడితే వారు లోనికి వెళ్లరాదు. చూడటానికి మీరు చిన్న పిల్లల వలె ఉన్నారు అంటూ వివిధ రకాలుగా హేళనపరిచారు జయ విజయులు. దాంతో సనకసనందనులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఏమిటిది? ఇది వైకుంఠమేనా? ఇక్కడ కూడా పక్షవాతం కలిగిన వారు ఉంటారా? అంతటి మహావిష్ణువు అనుగ్రహం లేకుండానే మేము ఇక్కడ వరకు రాగలుగుతామా? ఎంతటి అజ్ఞానము, ఎంతటి అహంకారము! నా వాళ్ళు, నా కాని వాళ్ళు అన్న భేదబుద్ధులు సామాన్యులకు మాత్రమే ఉంటాయి. మమ్మల్ని పక్షవాతంతో తీసివేశారు. మాపై కక్ష చూపారు. ఇది రాక్షస గుణం, రజోగుణం. వెళ్ళండి, వెళ్లి భూమిపై రాక్షసుల్లా జీవించండి. నిరంతరం విష్ణువును ధ్యానించే మమ్మల్ని నిందించిన మీరు ఆ విష్ణువుకే శత్రువుగా భూమిపై పుట్టండి అంటూ శపించారు ఆ సనక సనందనులు. ఆ మాటతో జయ విజయులు ఇద్దరూ ఒక్కసారిగా వణికిపోయారు. ఓ మహానుభావులారా, మీరింతటి తపశ్శాలులని మేము గ్రహించలేకపోయాము. అహంకారముతో ఎంతో కఠినంగా ప్రవర్తించాము. దయచేసి మా తప్పును మన్నించి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అంటూ జయ విజయులు ఇద్దరూ వేడుకున్నారు. దాంతో సనక సనందనులు ఓ చిన్ని నవ్వుతో, మీరు 3 జన్మలు రాక్షసులుగా విష్ణువుని వ్యతిరేకించి విష్ణువు చేతే చంపబడి తిరిగి వైకుంఠానికి వస్తారు అంటూ వరమిచ్చారు. అలా జయ విజయుల ఏడుపు, సనకసనందుల శాపం అంతా విన్న విష్ణువు తన దూతలతో, నివాసులతో కలిసి అక్కడకు వచ్చాడు. అలా విష్ణువు అత్యంత సౌందర్యముతో వెలిగిపోతున్నాడు. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఎందరో వ్యక్తులు విష్ణువును చూసినా సరే అన్నిసార్లు కన్నా అత్యంత అద్భుత అందముతో కనపడ్డాడు ఆ నారాయణుడు. ఆ మరు క్షణమే అనేక తలలు, అనేక చేతులు, అనేక తలలకు అనేక కిరీటాలు, అనేక చేతులకు అనేక ఆయుధాలను ధరించి మెరిసిపోతున్నాడు మహావిష్ణువు. తల, నోరు, ముక్కు, జుట్టు అంటూ ప్రతి అవయము అందముతో అత్యద్భుతంగా మెరిసిపోతున్నది. చేతులకి కంకణాలు, నడుముకు వడ్డానం, ఆ వడ్డానముకు బంగారు గంటలు, కాళ్లకు నూపురాలు అంటూ విష్ణువు కని విని ఎరగని రూపంతో కనబడుతున్నాడు. నడుము నుండి పద్మము బయటకు వచ్చింది. ఆ పద్మములో నుండి బ్రహ్మదేవుడు, అటు పక్క నుండి ఇతర దేవతలు సైతం కనపడ్డారు. దాంతో సనకసనందనులు వెంటనే విష్ణువు యొక్క కాళ్ల మీద పడ్డారు. ఓ వాసుదేవ, పరంధామ, మా జన్మ పుణ్యము చేశావు. బ్రహ్మాది దేవతలు సైతం నీ కాలి గోటి దర్శనము పొందలేకపోతుంటే నీ యొక్క అత్యద్భుత రూపమును మాలాంటి సామాన్యులకు, క్రోధాన్ని అదుపు పెట్టలేని మాకు నీవు దర్శనమిచ్చావు. మమ్మల్ని క్షమించు, మేము మా క్రోధాన్ని అణచలేకపోయాము అంటూ
వేడుకున్నారు. దాంతో విష్ణువు, ఓ మహాత్ముల్లారా, నా నామస్మరణ చేసిన వారు, నా కథ విన్నవారు ఎవరైనా సరే నా అనుగ్రహాన్ని పొంది నరకమును సైతం దాటి నన్ను చేరగలరు. ఈ వైకుంఠానికి అసలు అంతటి పేరు ప్రాధాన్యత మీ అటువంటి మహాత్ముల వల్లనే వచ్చింది. అందర్నీ తరింపజేసే శక్తి వైకుంఠానికి ఉన్నప్పటికీ ఆ వైకుంఠ శక్తి మాత్రం మీలాంటి మహాత్ముల వల్లనే వచ్చింది. అటువంటి మిమ్మల్ని అపచారం ఎవరు చేయగలరు? మీలాంటి వారిని చులకన చేసిన ఈ జయ విజయులకు మీరు సరైన శిక్షనే విధించారు. మీ శాపాన్ని అంతము చేసే శక్తి నాకు ఉన్నా సరే నేనా పని చేయను. వీరు తప్పక ఆ శిక్ష అనుభవిస్తారు, అంతేగాని మీ శాపానికి నేనేమీ దుఃఖించట్లేదు అన్నాడు నారాయణుడు. దానికి సనక సనందనులు ఆశ్చర్యపోయారు. అదేమిటి, నారాయణుడు మమ్మల్ని పొగుడుతున్నాడా, లేక ఇందులో వేరే అంతర్యం ఏమైనా ఉందా? ఈయన మమ్మల్ని అనుగ్రహించాడా, లేక మా పట్ల ఆగ్రహించాడా, లేక మన గర్వంపై పరీక్షిస్తున్నాడా అని కాసేపు ఆలోచించారు. అప్పుడే వారికి అర్థమయ్యింది, విష్ణువు కేవలం అనుగ్రహించట్లేదు, వారిలోని లోపాన్ని గుర్తు చేస్తున్నాడు. సహజంగా మన ఇంటికి ఎవరైనా వస్తే వారిని చక్కగా లోపలికి పిలిచి అతిథి మర్యాదలు చేస్తాము. అలా కాకుండా వారితో బయటే తలుపు వద్ద నిలబడి మాట్లాడుతున్నామంటే వాళ్ళని మనం లోనికి రావద్దన్న సందేశాన్ని చెప్పకనే చెబుతున్నాం. విష్ణువు కూడా సనక సనందులను లోనికి పిలవకుండా బయటే ఉంచి మాట్లాడుతున్నాడు. ఇక్కడ సనక సనందులు చేసిన తప్పేంటి అని అడిగితే జయ విజయులు ఏదో తొందరపాటుతో విర్రవీగారు, కానీ మహాతపశ్శాలులైన సనక సనందులు కూడా అదే క్రోధంను పొంది శపించటం అంతకన్నా పొరపాటే అవ్వింది. అలా సనక సనందులకు అర్థమయ్యింది, వాసుదేవుడు మమ్మల్ని లోనికి రావద్దని చెప్పకనే చెప్పాడు అని. ఆ సనక సనందనులు గ్రహించి పైకి చెప్పకుండా, ప్రభు, మాకు అర్థమయ్యింది, ఇందులో మా తప్పు కూడా ఉంది. ఇంకా మళ్ళీ మా తపస్సును మొదటి నుండి ఎంతో కష్టముతో కొనసాగిస్తే తప్ప ఇక్కడ వరకు చేరలేము. మళ్ళీ నీ నామస్మరణతో ఇంద్రియాలు అదుపు చేసుకొని తపస్సు కొనసాగిస్తాము. కానీ ప్రభు, ఈ శాపానికి అసలు కారణమేమిటి? ఇందులో మా శక్తి కూడి ఉందా, లేక మీ శక్తి కూడి ఉందా అని అడిగారు. దానికి చిరునవ్వుతో విష్ణువు, ఇదంతా నా సంకల్పమే. కామ క్రోధం వలన ఎంతటి వాడైనా నశించక తప్పదు. అలానే మీ క్రోధంతో జయ విజయులు సైతం శపించబడ్డారు. అలానే మీ తొందరపాటుకు మీరు వైకుంఠ అర్హతను పోగొట్టుకున్నారు. ఇదంతా నా సంకల్పమే, దీనికి మీరు బాధపడవలసిన పని లేదు అని అన్నాడు. దానికి సనక సనందులు, ప్రభు, ఇక ఈ జయ విజయుల శాపాన్ని అలానే ఉంచుతావో, లేక వారిని శాపం నుండి విముక్తి చేస్తావో అంతా మీ ఇష్టం అని అన్నారు. ఓ మహాత్ముల్లారా, నేను తలచుకుంటే వీరి శాపాన్ని అంతం చేయగలను, కానీ అలా చెయ్యను. మీలాంటి మహాత్ముల శాపం వృధా కాకూడదు. అయితే మీ ఈ శాపము కేవలం నా పాలకులకే కాదు, యజమానినైనా నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే యజమాని ఇంట్లో పనివాడో పాలకుడో ఎవరైనా సరే ఆ తప్పులో భాగం యజమానికి కూడా అంటుతుంది. ఎలాగో జయ విజయులు రాక్షసులై నన్ను వ్యతిరేకిస్తారు, వారితో నేను కూడా భూమిపై జన్మించి భార్యకు దూరమై కష్టాలు పాలై చివరిగా వాళ్ళని చంపి తిరిగి వైకుంఠానికి చేరుతాను అని చెప్పాడు మహావిష్ణువు. దీని ద్వారా మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి, పనివాడు చేసే తప్పుకి యజమానికి కూడా భాగం ఉంటుంది. అంతేగాని పనివాడిని తప్పులోకి తోసి యజమాని పారిపోకూడదు. ఇది నేటి కాలానికి కూడా వర్ధిస్తుంది. అలా సనక సనందనులు విష్ణువును నమస్కరించి తిరిగి తపస్సుకు వెళ్లారు. అప్పుడే జయ విజయులు దుఃఖంతో విష్ణు పాదాలను తాకారు. తండ్రి, ఈ వైకుంఠాన్ని వదిలి వెళ్లాలంటే మాకు ఎంతో బాధగా ఉన్నది. మమ్ములని ఇక్కడే ఈ వైకుంఠంలో ఉండే మార్గము చూడండి అని ఎడవసాగారు. దానికి ఆ నారాయణుడు, ఓ జయ విజయుల్లారా, మహాత్ముల శాపానికి అగౌరవపరచరాదు, కాబట్టి మీరు తప్పక అనుభవించాల్సిందే. కానీ మీరు భూమిపై జన్మించి ఎల్లప్పుడూ హరిస్మరణే చేస్తారు. నన్ను ద్వేషించినా సరే నన్ను చంపాలన్న తపనతో నిత్యం హరి హరి అంటూ ఉంటారు. 3 జన్మలుగా రాక్షసులుగా జన్మిస్తారు. మొదటి జన్మలో తిథి కడుపున హిరణ్యాక్ష హిరణ్యకశిప అనే నామంతో జన్మిస్తారు. నేను వరాహ నరసింహ అవతారాలతో మిమ్మల్ని సంహరిస్తాను. 2వ జన్మలో మీరు రావణ కుంభకర్ణులుగా జన్మిస్తారు. అప్పుడు నేను రాముడిగా వచ్చి మిమ్మల్ని సంహరిస్తాను. 3వ జన్మలో శిశుపాల దంతవక్తునిగా జన్మిస్తారు. అప్పుడు నేను కృష్ణుడిగా జన్మించి మిమ్మల్ని చంపుతాను. ఆ తర్వాత మీరు శాశ్వతంగా వైకుంఠంలోనే ఉంటారు అని అన్నాడు. అలా అన్న వెంటనే జయ విజయులు పదవి విడిచి కూలిపోసాగారు. అయ్యో, ఇంతసేపు మా పక్కనే ఉండి పనిచేశారు కదా, ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామా అని బాధతో విష్ణుదూతలు దుఃఖించసాగారు. అలా ఆ కూలిపడిన జయ విజయులే ఇప్పుడు దితి గర్భమున
వెలిగిపోతున్నారు. సాక్షాత్తు విష్ణు యొక్క పాలకులే గనక అంతటి తేజస్సుతో వెలుగుతున్నారు. విష్ణు భక్తుల తేజస్సు ముందు దేవతలైనా సరిపోరు కదా అని బ్రహ్మదేవుడు జయ విజయుల కథను దేవతలకు వివరించాడు. అంతేకాదు, ఓ దేవతల్లారా, జయ విజయుల శాపానికి మరో కారణం కూడా ఉన్నది అంటూ బ్రహ్మదేవుడు ఇంకో సంఘటనను కూడా ఇలా వివరించసాగాడు. పూర్వం ఒకసారి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. ప్రళయం రాకముందు భూలోకంలో కొన్ని పారిజాత పుష్పాలు ఉండేవి. ఆ పువ్వులను చూసిన లక్ష్మీదేవి, ఓ జయ విజయుల్లారా, వెళ్ళి ఆ పారిజాత పుష్పాలను తీసుకురండి, దాంతో విష్ణువును పూజిస్తాను అని చెప్పింది. దానికి జయ విజయులు, అమ్మా, మేము విష్ణు సేవకులం, విష్ణు మాటను మాత్రమే అంగీకరిస్తాము, కావాలంటే ఇదే మాటను విష్ణువుతో చెప్పించండి, అప్పుడు మీరడిగిన ఆ పుష్పాలను తీసుకువస్తాం అని అన్నారు. లక్ష్మీదేవి సాక్షాత్తు విష్ణువు భార్య. అటువంటి ఆ లక్ష్మీదేవి మాటను తిరస్కరించడం అజ్ఞానమే అవుతుంది. నిజానికి సేవకుడు అనేవాడు యజమాని కంటే యజమాని భార్య యొక్క మాటకే ఎక్కువ విలువ ఇవ్వాలి. ఏ పురాణ శాస్త్రము తెరిచి చదివినా మొదటి విలువ ఒక స్త్రీకి లేదా లక్ష్మికి మాత్రమే ఇవ్వబడుతుంది. అటువంటిది సాక్షాత్తు లక్ష్మీదేవినే కాదనటంతో లక్ష్మీదేవి సైతం ఎంతగానో క్రోధించింది. భూలోకంలో రాక్షసులై జన్మించండి అంటూ శపించింది. అలా ఆ లక్ష్మీదేవి శాపమును కొంతకాలం వరకు విష్ణువు ఆపాడు. మళ్లీ సనక సనందుల చేత గుర్తు చేయించాడు అంటూ బ్రహ్మదేవుడు వివరించాడు. అంతా విన్న దేవతలు, అయ్యో, మళ్ళీ ఎవడో వచ్చి మా స్వర్గలోకానికి ఎసరు పెడుతున్నాడా అంటూ ఏడవసాగారు. దానికి బ్రహ్మదేవుడు, భయపడకండి, విష్ణువును మిమ్మల్ని రక్షించటానికి అవతారం ఎత్తుతున్నాడు, కాకపోతే ఈలోపు కొన్ని కష్టాలు సహించాల్సిందే అంటూ ఓదార్చి పంపాడు. జయ విజయులు తిథి కడుపున హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లా జన్మించారు. వారి పుట్టుకతో దేవతలు హడలిపోయారు. జలం కంపించింది. ఎన్నో జీవ జంతువులు అశుభ శబ్దాలు చేశాయి. పుట్టుకతోనే కిరీటముతో పుట్టారు. మొదటివాడు బంగారపు రంగుతో మెరిసిపోతున్నాడు. రెండవ వాడి కళ్ళు సైతం బంగారపు రంగుల్లో మెరిసిపోతున్నాయి. వారు జన్మించిన కాసేపట్లోనే పెద్దగా మారారు. మొదటివాడు బంగారపు రంగులో వెలగటం వలన హిరణ్యకశిపుడు అని పేరు పొందాడు. రెండవ వాడు బంగారపు శరీరమే కాక బంగారపు కళ్ళు ఉండటంతో హిరణ్యాక్షుడు అని పేరు పొందాడు. ఇద్దరూ అసురులే కాని ఎంతో తేజస్సు సౌందర్యముతో వెలిగిపోతున్నారు. మరోవైపు భయంకరముగా కూడా కనబడుతున్నారు. ఇద్దరు రాక్షసులు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను సైతం పీడించటం మొదలెట్టారు. హిరణ్యాక్షుడు తన బల ప్రదర్శనతో దేవతలను సైతం తరిమేవాడు. ఓ రోజు అలానే తన బ్రహ్మ వరముతో తన కాలితో భూదేవిని రసాతలంలోకి తన్నాడు. భూమి రసాతలంలోకి మునిగింది. ఏరా, అసలు నన్ను ఓడించేవాడు ఈ లోకములో ఎవరు లేరా అని హిరణ్యాక్షుడు అతి గర్వముతో తన పెద్ద తల్లి అదితి కుమారులైన దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు. అలా స్వర్గలోకములోకి వెళ్లిన హిరణ్యాక్షుడికి అక్కడ ఎవ్వరూ కనపడలేదు. తన రాకను గమనించి దేవతలంతా ముందే పరుగులు తీశారు. హిరణ్యాక్షుడు స్వర్గమంతా తిరిగి ఇంద్రాది దేవతలపై అరిచినా సరే ఎవ్వరూ పలకలేదు. ఆహా, నా రాకడతో స్వర్గపాలకులు ఇంద్రాది దేవతలు అంతా మాయమైపోయారే, నేనంటే వీళ్లకు ఇంత భయమా? చాచా, ఇక వీళ్లతో నాకు పని లేదు అంటూ ఆ దానవుడు స్వర్గం విడిచి సముద్రం దగ్గరకు వచ్చాడు. తన గదతో కొట్టి భీకరంగా శబ్దం చేశాడు. సముద్రానికి అధిదేవత అయిన వరుణుడు అక్కడే పడమర దిక్కున ఉన్నాడు. ఆయన భవనము యొక్క ద్వారాలను ఓ తన్నుతో కూల్చివేసి ఆయన దగ్గరకు వెళ్ళాడు హిరణ్యాక్షుడు. ఆహా వరుణదేవా, ఎలా ఉన్నావు సోదరా, మీకు నా నమస్కారములు తెలియజేస్తున్నాను అంటూ ఓ వెక్కిలి పలుకు పలికాడు. దాంతో వరుణదేవుడి గుండె జల్లుమనింది. పైపైన మాత్రం స్వాగతం పలికినట్టుగా, చెప్పు సోదరా, నీ ఈ రాకడకు అసలు కారణమేమిటి అని ముద్దుగా అడిగాడు. ఓ వరుణదేవా, నా చేతులు ఎందుకో ఊరుకోవట్లేదు. ఎవడినో ఒకడిని తన్నితే గాని నాకు సరదా తీరేలా లేదు. స్వర్గపు దేవతలంతా పారిపోయారు. నీవేమో గొప్ప పరాక్రముడివి అని విన్నాను. మరి నాతో యుద్ధానికి వస్తావా అని హిరణ్యాక్షుడు అన్నాడు. దాంతో వరుణదేవుడు ఎంతగానో క్రోధించాడు. కానీ యుద్ధానికి కాలు దువ్వకుండా ఈ దానవుడిని నేను ఓడించలేను అని గ్రహించి తెలివిగా ఇలా అన్నాడు. ఓ హిరణ్యాక్ష, ప్రస్తుతానికి నేను యుద్ధం చేయలేను. అయినా నీతో యుద్ధం చేసేంత శక్తి కూడా నాలో లేనేలేదు. కానీ నీ అహంకారాన్ని వణచడానికి, నీ బల పరాక్రమాలకు సాటి చెప్పడానికి ఒకే ఒక్క వీరుడున్నాడు. ఇప్పుడిప్పుడే బ్రహ్మ ముక్కులో నుంచి బయటకు వచ్చి నీరు ఆకాశము అంతా కప్పివేసి రసాతలములో మునిగిన భూమిని కాపాడడానికై బయలుదేరాడు. నీవు అతనితో పోరాడితే నీకు అంతం తప్పదు. నీ గర్వాన్ని చీల్చి చెండాడుతాడు.
అని అన్నాడు ఆ వరుణదేవుడు. వరుణుడి మాటలు హిరణ్యాక్షుడు పెద్దగా పట్టించుకోలేదు. కాని తనతో పోరాడేవాడు ఒకడు ఉన్నాడని తెలిసి సంతోషించాడు. ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే హిరణ్యాక్షుడు భూమిని రసాతలంలోకి తన్నాడు. దాంతో సృష్టి చేయాలనుకున్న బ్రహ్మదేవునికి ఏం చేయాలో తోచలేదు. అసలు భూమి లేకుండా సృష్టి ముందుకెళుతుందా అని ఆలోచించసాగాడు. బ్రహ్మదేవుని ప్రార్థనతో విష్ణుమూర్తి ఆదివరాహముగా బ్రహ్మ ముక్కులో నుంచి బయటకు వచ్చాడు. రసాతలములో ఉన్న భూదేవి భయముతో నారాయణుడిని స్మరిస్తూ ఉన్నది. నారాయణుడు యజ్ఞవరాహ రూపములో భూదేవి వద్దకు వెళ్లి భూమిని తన కొరలపై ఉంచి అత్యంత వేగముతో నీటి పైకి తీసుకువెళ్తున్నాడు. అలా వెళుతున్న ఆ వరాహమూర్తిని చూసిన హిరణ్యాక్షుడు, ఏమిటి, వనములో తిరగాల్సిన పంది దారి తప్పి ఇటువైపు వచ్చిందా? ఓరి మూర్ఖుడా, ఆగరా, నా ముందే భూమిని తీసుకువెళతావా? ఎదురుగా ఉన్న నన్ను నమస్కరించకుండా, నన్ను అడగకుండా నా భూమిని లాక్కుపోతావా అని విర్రవీగాడు. ఇక్కడ వనములో తిరగాల్సిన పంది అని హిరణ్యాక్షుడి మాటల్లో రెండు అర్థాలు ఉన్నాయి. వనము అంటే నీరు అనే అర్థం కూడా వస్తుంది. అడవిలో తిరిగే పంది అని హిరణ్యాక్షుడు తిడితే, నీటిలో తిరిగే పంది అని విష్ణువుకు ప్రార్థన అయ్యింది. హిరణ్యాక్షుడు అంతటితో ఆగకుండా ఎన్నో మాటలతో తిట్టసాగాడు. ఓరి దొంగ, నా భూమిని ఎత్తుకు వెళతావా? నీ అంతు చూస్తాను అంటూ యుద్ధానికి కాలు దువ్వాడు. కాని ఆ వరాహమూర్తి ఓ చిన్న నవ్వు నవ్వి ఏమీ పట్టించుకోకుండా ముందుకు నడవసాగాడు. భూదేవిని క్షేమంగా నీటిపైకి తీసుకువెళ్లి నీటి ఉపరితలంపై భూమిని ఉంచి తిరిగి హిరణ్యాక్షుడి దగ్గరకు వచ్చాడు. ఓరి రాక్షస, యుద్ధానికై తెగ తొందర పడుతున్నావే, నీకు యుద్ధమే కావాలనుకుంటే ఇక కాసుకో అంటూ ఓ గదను ధరించాడు వరాహమూర్తి. అప్పుడే దేవతలంతా ఆ గదపై పువ్వుల వర్షం కురిపించారు. కౌమోదకి అని ఆ గదకి నామకరణం చేశారు. కు అనబడే భూమికి మొదమును కలిగించటం అనగా ఆనందం కలిగించటం వలన ఆ గదకి కౌమోదకి అనే పేరు పెట్టారు దేవతలు. అలా వరాహమూర్తి గదను చేతబట్టి హిరణ్యాక్షుడిపై ఒక్క దూకు దూకాడు. ఇద్దరూ భీకరంగా యుద్ధం కొనసాగించారు. వారి వారి గదా శబ్దాలకి మూడు లోకాలు సైతం కదిలిపోయాయి. సముద్రమంతా అల్లకల్లోలము చెందింది. ఇద్దరు ఒక్కసారిగా మీద పడి దూకి ఒకరిని ఒకరు ఢీకొని మళ్లీ 8 అడుగులు వెనక్కి పడి యుద్ధం కొనసాగిస్తున్నారు. ఎందుకో కాస్త దుశ్శకునాలు కనబడుతున్నాయి. దేవతలకు మహావిష్ణువుపై నమ్మకము ఉన్నా సరే కాస్త వణికిపోయారు. మహావిష్ణువు ఆ దానవుడిపై ఏమైనా పక్షవాతము చూపుతున్నాడా అని భయపడ్డారు. అవును, పూర్వజన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరూ సాక్షాత్తు విష్ణు భక్తులు. ఈ కారణముతో విష్ణువు హిరణ్యాక్షుడిని చంపకుండా తిరిగి గాయపడుతున్నాడా అని దేవతలంతా అనుకున్నారు. నిజానికి ఆ పరమాత్మకి పక్షవాతం అంటూ ఉంటుందా? లేదు కదా. అంతా తన మాయే, అంతా తన లీలే. దాంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, స్వామి, నీవు తలుచుకుంటే ఈ రాక్షసుడెంత? ఓ బాలుడి వలె వీడితో ఇంతసేపు యుద్ధం చేయటమా? చాలు స్వామి, నీ ఆటలు చాలించు. వీడిని తొందరగా అంతం చేయి. మరి కాసేపట్లో అసుర సంధ్యా సమయము వస్తుంది. దాంతో ఈ దానవుడు మరింత విజృంభించి రేపటిదాకా యుద్ధం చేస్తూనే ఉంటాడు. కావున నీవు ఈ రాక్షసుడిని తొందరగా చంపివేయు అని అన్నాడు. అయితే ఇవన్నీ ఆ విష్ణువుకు తెలియదా, లేక మరెవరో చెప్పాలా? ఆయనేదో కాసేపు తన లీలలతో దేవతలను ఆట పట్టించాడే తప్ప ఆ పరమాత్మ తలుచుకుంటే ఈ దానవుడెంత? ఇక మరో పక్కన దేవతల మాటలు విన్న హిరణ్యాక్షుడు మరింత క్రోధానికి గురి అయి తన గదతో వరాహమూర్తిపై ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో వరాహమూర్తి చేతునున్న ఆ గద జారిపోయి నీటిలో పడిపోయింది. దాంతో దేవతల గుండె బద్దలయ్యింది. ఎందుకంటే ఆ మహావిష్ణువు గదను పోగొట్టడం ఇంతకు ముందెప్పుడు జరగనేలేదు. యుగాలు గడిచాయి, కల్పాలు గడిచాయి, కాని ఆ మహావిష్ణువు గదను ఎవ్వరూ ఛేదించలేకపోయారు. చరిత్రలో ఏకైక రాక్షసుడిగా హిరణ్యాక్షుడు విజృంభించాడు. దేవతలంతా కన్నీళ్లు పెట్టసాగారు. ఆ వరాహమూర్తి చిన్న చిరునవ్వు నవ్వాడు. ఇంకో పక్కన హిరణ్యాక్షుడు ఇలా అన్నాడు, నేను ధర్మం తెలిసిన వాడిని, నీచముగా ఆయుధం లేని వాడితో యుద్ధం చేయను. కనుక నీవు మరేదైనా ఆయుధము తెచ్చుకో. చూస్తుంటే పై దేవతలంతా నీకు తెలిసిన వారిలా ఉన్నారు. వాళ్ళని అడిగైనా సరే ఓ ఆయుధం పట్టుకురా. అంతేగాని నేను నీలాంటి ఆయుధం లేని వాడితో యుద్ధం చెయ్యను అని అన్నాడు. వరాహస్వామి ఓ నవ్వు నవ్వి తన చేత ఈసారి చక్రాన్ని అందుకున్నాడు.
దాంతో హిరణ్యాక్షుడు తన గదను మరోసారి వరాహమూర్తిపై విసిరాడు. ఆ గదను వరాహమూర్తి తన ఎడమ కాలుతో తన్నివేశాడు. దాంతో ఆ గద దూరంగా పడి ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఇంతసేపు గదతో గాయపడిన వరాహస్వామి ఇప్పుడు ఏకంగా ఆ గదనే తన్ని మరీ తునాతునకలు చేయటంతో హిరణ్యాక్షుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఇంతసేపు విష్ణువు చేసినదంతా నాటకమేనా అని ఆలోచించాడు. మరో గద పుచ్చుకున్నాడు. ఆ గద కూడా బద్దలైపోయింది. ఈసారి ఎర్రగా మెరిసిపోతున్న ఓ భయంకర త్రిశూలాన్ని విసిరాడు. దాంతో వరాహస్వామి తన చేతిన ఉన్న చక్రముతో ఆ త్రిశూలాన్ని సైతం ఖండించాడు. దాంతో హిరణ్యాక్షుడు తన మాయాయుద్ధ ప్రదర్శనను మొదలు పెట్టాడు. ఒక్కసారిగా ఆకాశమంతా చీకటిగా మార్చాడు. నీటి నుండి ఆకాశం వరకు అంతా చీకటే నిండి ఉన్నది. ఆ చీకటి నుండే భయంకరమైన యక్షరాజ వంటి రాక్షసులు పుట్టుకొచ్చారు. దాంతో వరాహస్వామి తన చేతిన ఉన్న చక్రాన్ని విడిచాడు. ఆ చక్రముతో హిరణ్యాక్షుడి మాయ అంతా చెదిరిపోయింది. ఆ కటిక చీకటంతా ఒక్కసారిగా కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయింది. అంతసేపు హిరణ్యాక్షుడితో ఆడుకున్న మహావిష్ణువు కుడి చేతి యొక్క పిడికిలి బిగించి తన చక్రముతో ఆ దానవుడి చెవి కింద భాగమున ఒక్క గుద్దు గుద్దాడు. గుద్దింది చెవి కింద భాగమైనా సరే కొట్టినవాడు మహావిష్ణువు గనక ఆ దెబ్బతో హిరణ్యాక్షుడు కుప్పకూలిపోయాడు. తల అంతా నుజ్జు నుజ్జయింది. కళ్ళు, ముక్కు, నోరు అను భాగాలు గుర్తుపట్టని విధముగా మారిపోయాయి. అలా ఆ ఘోర కఠోర రాక్షసుడైన హిరణ్యాక్షుడు ఇలా చనిపోయాడు. అంతసేపు కన్నీరు మున్నీరై ఉన్న దేవతలు ఒక్కసారిగా జైజైలు పలికారు. ఆహా పరమాత్మ, మాకు తెలుసు విజయం తమరిదేనని, అయినా మీరెక్కడా, ఈ దానవుడెక్కడా అంటూ పొగడసాగారు. అంతసేపు విష్ణువునే పక్షవాతి అన్న దేవతలు మాకు అంతా తెలుసులే అన్నట్టు చప్పట్లు కొట్టారు. అదే విష్ణుమాయ, అదే విష్ణులీల. స్వామి, నీ చేత చంపబడ్డ ఈ రాక్షసుడు ఏదో పుణ్యము చేసుకున్నట్టు ఉన్నాడు. తీరా తిరిగి వైకుంఠానికే వెళుతాడేమో అని జయ విజయులకు ఉన్న శాపాన్ని ఏమీ ఎరగనట్టుగా ఆయన లీలలను కీర్తించసాగారు. దాంతో బ్రహ్మదేవుడు, ఎవరైతే ఈ వరాహ చరిత్రను భక్తి శ్రద్ధలతో వింటారో, మరీ ముఖ్యంగా సంధ్యా సమయమున ఎవరైతే వింటారో వారికి సకల సంపదలు లభించుగాక అని అన్నాడు. అనగా ఈ చరిత్రను చెప్పినా, విన్నా, చదివినా ఆ క్షణం నుండే ఆ వ్యక్తిని ధన్యుడిని చేస్తుంది. ధన్యునిగా మార్చటం అంటే సంపదల బాధ, దుఃఖాలు, ఇతరులపై ఆధారపడటం వంటివి తగ్గుతాయి. సాధ్యమైనంత వరకు సుఖంగా జీవిస్తూ భయంకరమైన మృత్యువు నుండి తప్పించుకోవచ్చు. అపకీర్తి తొలగిపోతుంది, మంచి కీర్తి తెచ్చిపెడుతుంది, ఆయువు కూడా పెరుగుతుంది. ఇంతేకాక మరెన్నో ఐశ్వర్యములు పొందవచ్చు అనే ఈ మొదలైన విషయాలకు సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడు. కనుక ఈ కథ ఎప్పుడైనా వినవచ్చు. మరీ ముఖ్యంగా సంధ్యా సమయంలో వింటే ఇంకా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ కథంతా సాయం సంధ్యా సమయమున చోటు చేసుకుంది. సో చూశారు కదా వరాహస్వామి చరిత్ర. మరిన్ని ఇతర విష్ణువు యొక్క అవతారాల గురించి కూడా తొందరలో మన ఛానల్లో అప్డేట్ చేస్తాం. సో దానికోసం ముందుగానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భాగవత మహాపురాణం వాల్యూమ్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్నుడ్ కామెంట్ ని చెక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్స్ అండ్ ఐ బటన్ లో కూడా అందజేస్తాం. సో మరో వీడియోతో కలుద్దాం. జై వరాహస్వామి.